ఓ బుజ్జి ఎవడో దొంగ చూస్తుండే. అవునే అమ్మా, అంప్ల కాడ బిందెలు ఎత్తుకుపోయటం లెక్కనే ఉన్నాడు. నీ అట్టి బిందె అని వట్టూరి ముందు తందాం. నువ్వు దొంగ కాదురా, దొంగ నా కొడుకు, దొంగ నా కొడుకు. వెయ్యరా బుజ్జి, వెయ్యరే. ఓ సినీ మొక్క మోర్లేసి తొక్క, నీకేం పోయే కాలం రా, నువ్వు మళ్ళా కొడుకువా? ఏం ఎత్తుకపోదామని వచ్చినవురా ఇత్తరాకుల మొక్కపోడా? అనిపించదా మరి? ఏమో నక్కి నక్కి చూసుకుంటా నక్క నాసి పెట్టినట్ట చూస్తున్నావు. అవురా సీనుగా, నీ ఇద్దరు పిల్లలు పెంటవేనారా వీడికి వచ్చినావు? అయ్యో అమ్మ, నా ఇద్దరు వేళలతో ఏగలేకనే నేను ఏడుపోతున్నా కూడా అర్థమైతలే నాకే. గంగలిసిన కోడి గత్తరచ్చి వచ్చినట్టుగా ఈడాడెందుకు ఇతను రాణ్యం మూలకు పడతావక? నా బాధ ఎవరికి చెప్పుకోవాలనే అవ్వా, నా కోసం ఎవరికి చెప్పుకోవాలనే తల్లి? మీ ఇంట్లో ఇల్లడి మంది ఉన్నారు, పల్లెడు తినుకుంటే పంది లెక్క బలిసి పోయాలకు ఎప్పుకపో. ఓరిని కళ్ళ కారకిచ్చి ఉంచా, నా పోరగంలో ఏది పట్టదారా నీ కన్ను? ఏదో ముసలాడు ఊపుకున్న కొద్దీ ఊడల మర్రే కూగుతానవేందే? ఊత్త కొట్టుకోపోతావు బిడ్డ. ఓ సూర్య దారం బెటర్ అని చూతా, సూటిపోటి మాటలు అనబట్టి. ఓ ముసల్లానా, కుండి చేతం సీనదిస్తానవేందే? ఇజ్జత్ ఉన్నాడు ఈడుగాల నిడిచిపెట్టి చూడుగాల కానీ చూడవేంటట నీ అసొంటోడు. నీ అవ్వ ఏడి నేర్చినవేంకి మాటలంటే కంకుల కోసం కాకి కారడ్డం అన్నప్పుడు అన్నదట నీ అసొంటిది. ఇక నా బాధ ఏందో అడగ రానే, మీ మతం మీదేనా? నరల్లేని నాలిక ఎన్నన్న చెప్పుద్ది, అన్ని ఇప్పుడు నమ్మాలా మేము? ఇంట్లో ఆలోలి భరించలేక నేను ఈడరాకత్తే మళ్ళా మీలోళ్ళేందే మీకు దండ బాంచ. ఊసి దీని దుంపదేగా అచ్చి ఏడాదన్న అయితే లేదు, అప్పుడే ఓకో కనబట్టే. మంచిగున్న నామగుడు మంచం దిగనట్టే ఉన్నాడు కదా. మరుగుమందు పెట్టిన దానికి ఏం తెలుసు మనసులున్న ప్రేమ? ఎవరే మరుగుమందు పెట్టింది? నువ్వే, నువ్వు బంగారం అసొంటోన్ని బంతిలే కాడుకుంటున్నావు గానే బద్మాసిదానా. అబ్బా బంగారం, మరి సింగారించుకుని సీకట్ల లోపైనవే నా వినవాడు ఎడుతున్నావు. మా ఊరి కప్పిన కళ్ళకి ఎప్పుడు మందిలే కనబడుడాయి, ఇక నా నోట్లే మన్ను పడకపోతే జున్ను పడుతుంది ఏంది? యువతి ఏ మంది కొంపలు, నువ్వు చక్కదనంగా ఉన్నవాళ్ళే నన్నెందుకు చేసుకున్నటోడే? అబ్బో చక్కదనం చెక్కలు వాయబట్టే. చెక్కలు వాసిన సేలడే మొక్కలు మొలితే మొండిదానా. నీళ్ళ తడి నిండుగా పెట్టుకున్నావు, ఇక మొక్కలు మెరుగా అయింది. నీకు సాతగాపాయ్ సావురాపాయ్, ఎప్పుడు నా వినవాడు ఏడ్చుడేనా? ఏందే ఏమో ఊకున్న కొద్దీ బాగా చేస్తున్నావు బద్మాసుదానా. నా చుట్టూ కొడతావా? ఈ సంగతి చెప్తా బిడ్డ, నన్ను కొడతా? రాండే రాండే రాండే, ఇల్లని చంపుతారు. ఓ అబ్బా రాయే రాయే. నీ సాలపూర్
పాముల మన్నువాడా నా బిడ్డను చంపుతుంది కానీ ఓ సీను సీను ఎక్కడ పాడైండు అయ్యో అత్తమ్మ అత్తమ్మ పడ్డవా దెబ్బలు దాకినా ఏనన్నా లే 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 నువ్వు లావాడితే నేనెందుకు లావాడితేనే నువ్వు విడిచి పెడితే నేనెందుకు పట్టుకుంటానే ఇంకేం పుట్టింది లేకిడుకోవడం లాలా లేవట్టుకుంటే ఎత్తేయబడతారు కదనే మిమ్మల్ని ఎత్తుక కట్టుకపోను మిమ్మల్ని జీరయ్య మిమ్మల్ని చింపేయ ఓ మీ సంస్థల పోరు పాడుగాను నా బిడ్డ నాగం చేస్తుర్రు కానీ అట్టిగానే లొల్లికి దిగింది లోటమ్మకముది అట్టిగే వాళ్ళు దిగిర్రి ఆడదానా నీ అవ్వ ఆగురే ఆ మాసం ఆడు ఆవుల మాసాలు కొట్లాడినట్టు ఏం కొట్లాడతారు ఆగు రే మిమ్మల్ని చేస్తాం ఇంకా ఇదంతా నువ్వు చేయబట్టే అంట్ల మొక్కపుదాన్న నన్నే అంట్ల మొకబ్దానా అంటావా నీ పెంట మొకబ్దానా ఆగురే ఊరిలో మెదలేని మొక్కలాల నా కొడుకు అమాయకుడే ఆమె చూసి ఆడుకుంటున్నారు అని గండన దాపరమైనారు మొగాలు చింపరు అనుకుంటే మొగోడు లేడని దొరుకుతున్నారు ఓ ముసల్దానా మూలకు వన్నదాన్ని ముంగటికి తెచ్చి ముడేసింది నువ్వు కాదా అని ఓ రంకుల్ దానా మాపనే మందిలో మాట అంటావే మరి అనకపోతే ఏంది అట్టిగా తీరేటానికి నేను ఇవ్వాలన్నట్టు దీన్ని తెచ్చిర్రు దీన్ని సప్పటి కూడు పెట్టి సప్పుడేక మూలక వంట అయిపోద్దానే అందుకే నానే కమ్మగా పెట్టి సమ్మగా వంటున్నావు ఎవరన్నా చూస్తే మానం పోతదే ఏమిలో లేమి లొల్లి పాడగాను దీంతో లొల్లెందుకు నాకు వాంతులైతే దీనికి విరోచనాలు అవుతున్నట్టున్నాయి అబ్బో మా ఆయన ఇది మామిడికాయ తినే వాంతులు అవునే రంకుల్ దానా పెండ్లై 10 ఏళ్ళు అవుతుంది ఈ వరకు నీ కడుపున కాయ లేదా పండు లేదా దానికైతే ఆనందపడాలి గాని ఆగమైతున్నదేమే అవు మరి ఇది కాయలు కాసే సెట్టాయే చెన్నాలకు తెంపిస్తా పండబెట్టుక పోన్రి అవునే పడివే నీకెందుకే గంత సాయం పొద్దులు వడకపాయ పోరని గనకపాయ అన్నట్టు సపరేక దావకెందుకో మీది మీద కత్తన్నావు నీ కొడుకు మంది కొంపల మంచం ఎత్తే మందికి అత్తే పొద్దులు గాని నాకేడత్తాయి అత్త ఎవరే మంది నాకు కూడా మొగుడనే మోరమొఖం దానా గుమ్మడికాయల దొంగలెవలంటే నువ్వెందుకే భుజాలు నరుముకుంటున్నావు నీ వార్తకు వచ్చిందా నీ జోలికి వచ్చిందా అయినా తడిగుడ్డతో గొంతు కోస్తే తట్టమొఖం దాంతో నాకేంది జరుగు ఏ పోవే పిట్ట మొఖం దానా ఇలా పోరు వడలేక నా పోరు ఏడవేయండో ఏమో పాయవ్వ ఓ ఈ బండశీల ముసలి బాగానే గుర్తు చచ్చినట్టుంది ఎంత నొక్కాన్ని విషయం పాడుగాని లేతను లేతలేగా ఏందో పిల్లగా బాగా పాటలు పాడుకుంటా అన్నావు అబ్బా నేనే సాగు చస్తానంటే నీకు పాడవన్నట్టు అనిపిస్తుందా మరే మాట్లాడుతాను అయ్యో పిల్లగా కారెడ్డాలు బాగా ఆడుతున్నాయేమో ఇంట్లో 2 పెండ్లాలు బాగానే సరసపడినట్టున్నారు కదా నీకు నన్ను చూస్తే ఎట్లా అనిపిస్తుందా అమ్మా సరే కానీ పిల్లగాని చిన్న పెండ్లాలు నీళ్ళు పోసుకుందా లేదా ఇక నా పెద్ద పిల్లం పోసుకుందని ఇక చిన్న పిల్లం పోసుకుంటా తీయరాదు అయ్యో నువ్వు అట్టేను పిల్లగా అయ్యో రామా ఉత్తగా అడిపోలగానే జీవితం ఖరాబ్ చేస్తావు కదా అబ్బా నాకే దెబ్బలు దాకి నేను ఉంటే తిన్నదరగా నువ్వు ఉన్నట్టున్నావు నడు నీ అవజేతులు ఓ పేరు రాయి ఓ చిన్న పిల్లవా ఉన్నవారే వచ్చే నీళ్ళు పెడకరా నీకు నాకన్నా అదే ఎక్కువైందా ఇప్పుడే నేను గంట తర్వాత పుట్టినా శిశి నువ్వు నా బంగారం కాదే ఇక్కడ నువ్వు రోత కొడతావే నాకు అవునా అది అంత బంగారం అయినప్పుడు ఈ ఇత్తడిని నీళ్ళెందుకు తెమ్మన్నావు దేవుడా ఈ మిడి ఉంటుంది నేనే ఇన్నది కదా అయ్యో నా సత్త మామ సరదాగా నన్ను ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములకే వాడే ఎక్కువట ఇప్పుడు నాకంటే అదే ఎక్కువైందా ఛీ, నా బతుకు పాడుగాను తీసుకోండి అబ్బో దీని తిప్పుడు పాడుగాను గిట్ల తిప్పే గట్ల బోర్లేసింది నేను తిప్పంగా వద్దన్నా నీ జాం పాడుగాను నిన్ను నా గండనే అన్నారానే కనిపిస్తుంది ఎవరు అన్నారు మీకు దండం పెడితేనే ఆగుర్రే జర్రా నా బుద్ధి గడ్డిది మీ ఇద్దరిని పెళ్లి చేసుకున్నా కదనే అయ్యో నా బిడ్డ నీకెంత కట్టం అయితేనే అమ్మా
అయ్యో బిడ్డ నీ నూరుగా నూరికిచ్చి ఉరేసినట్టు అయింది కాదనే ఊకో బిడ్డ ఊకో ఊకో బిడ్డ. అబ్బో నీ బిడ్డకి బాగానే వచ్చింది తీ. నా బిడ్డకైంది నా బిడ్డకు నీ నా నా బిడ్డ లక్ష్యం కాలేదు కాబట్టి నీ ఇల్లు పచ్చబడ్డది. అవు మేము కూడా గదే అనుకుంటున్నాం. గోడల పంటి మొత్తం పచ్చా పాకురు పట్టింది. నీ బిడ్డ అత్తనే కావచ్చు. పాస్వల్ల మొఖం దానా నా అడుగుతోనే నీ నోట్లకు అన్నం దొరుకుతుంది. యువతి పాసవాళ్ళు పల్లె మందుకొని సత్తే పళ్ళు రాలాలే. ఇన్ని రోజులు మేము గడ్డి తినే బతికినామానే, ఇక నువ్వు బతికినే అన్నం దొరికిందా? ఏంటే కొట్టినట్టే మీదికి వస్తుండే నీ అక్కనే కోరక్కను కోడి కూతలు కూస్తే కోసి కారం పెడతా బిడ్డ. ఛీ, ఏం మొగనివిరా నువ్వు? అత్తిట్టింది కాక తన అమ్మతోటి కూడా తిట్టి పెట్టింది. ఏమనవా నువ్వు? అబ్బా అట్టచ్చి ఇట్టచ్చి నావే పడతారేమే. ఓ అత్త అత్తకత్తనే లొల్లా నడు ఇంట్లోకి నడు. మంచిగానే ఉంది నీ కథ. అది అనగానే బాబాని ఇట్లా కొమ్మని అంటున్నావా? రాత్రి 10 కాగానే వస్తావు కదా, అప్పుడు చెప్తా నీ సంగతి. రాయమ్మా ఇంత కోదాం. ఓ బిడ్డ పూర్ణి అక్క ఇలాంటిదే నా కథ అయితే. పీకని తీయరాదు. ఓ దాన్ని పట్టుకొని సొల్లుగారవ పడుతుంది. అవ్వా దేవుడా ఏందిరా నా బతుకు. చూసినావారా సీని గాని? ఇద్దరు పిల్లలు కాలు కింద పెట్టకుండా చూసుకుంటారు. దేనికైనా అదృష్టం ఉండాలిగా అన్న. అంతేరా, రాత బలం గట్టుకుంటే గాన్ లెక్క బతకచ్చు. మనదేముందిరా, ఎక్కడ వేసిన గొంగడి అక్కడ వేసినట్టే ఉండవట్టే. అవునన్నా అవునే, ఇలా చిన్నపిల్లం సూపర్ ఉంటది. నన్ను సిట్ అవుతుందా చూడరాదు కొంచెం. ఒయ్యారి పిల్లికి రొయ్యల మీసాలుంటే పిల్లి పుల్ అవుతుందారా? అరే లేకపోతే ఏందిరా, అది ఆన్నే దగ్గరికి రానిత్తలేదు, నిన్ను దగ్గరికి రానిత్తదారా? ఈ శంసగాని శంసతోని ఆ సెల్మేల నీళ్ళు ఎత్తిపోతాడట. ఆశకు అద్దుండాలి, జాస్తి సిగ్గుండాలిరా. అయ్యో నువ్వే డాగుతలేవు గానే నిన్ను అన్నట్టు. సెల్బే సప్పుడేకనాడు. అరే నవీను అన్న ఇటు పోతారా? ఎట్లేదే అన్న ఎట్లేదే, అయినా గాని నీకేందే, చిన్నవాడినే చిన్న కష్టం లేకుండా చూసుకుంటుంది. నీ కక్కుర్తిగా. అబ్బో చిన్నవదిన నారా మొత్తం మస్తు చూసుకుంటాందిరా. చూసిన ఆరోళ్ళ నా బిడ్డ ముచ్చడం మంచోడు గట్ల చెప్పబట్టి. చూసినావు కదా వాళ్ళమ్మను, నోట్లో పోతుంది, దౌడల దగ్గర పడితే గుట్కను మింగుతావు. చల్నాడు. నా బిడ్డను కాలు కింద పెట్టకుండా అల్లారు ముద్దుగా పెంచుకున్నా. నువ్వు కొండవై మంచిలో వారే వాడితే గింత పాపం గింత అధ్వానం. నువ్వు బాగా బలిసి కొట్టుకుంటాను అవే రోడ్డు మీద పడుతుంది. ఇక చూసిన ఆరుల్లా ఇంటికి వచ్చిన అత్తను వాళ్ళ అమ్మతో ఇటుపిస్తాడు. గింత అంటే ఇల్లు మీద పడతారు. ఒక్కగానొక్కిద్దని మక్కిత్తు లెక్క పెంచుకుంటే మంచిగానే దాపడమైంది కదా అని గంటానా. అద్దనంగా దాన్ని ఇచ్చి చేతిరి. ఇప్పుడు మంచిగా ఉందా? మీ మక్కిత్తును మంగళం వేసి వేస్తురు తల్లి బిడ్డలు. మళ్ళీ నువ్వు ఎందుకు వచ్చినావు ఇంట్లోకి వెళ్ళి? నడు ఇంట్లోకి నడు. పోతా పోతా, నేను పోక ముందే ఇంకో దాన్ని తెచ్చుకుంటివి. ఇక బొమ్మనకపోతే రమ్మంటావా? ఇప్పుడు నువ్వు ఉండేం చెప్తున్నావు? అవి చూసినావా దాని జాము? ఏ నోరు ముయ్యిందే, ఏ కాలం అయ్యారు కాబట్టి నడిచాము అయింది. పోరాన్ని చంపబడతారు కదరే. ఓ తిండి లేదు, తిప్ప లేదు, ముద్దు లేదు, ముఖం లేదు. మీరు కాకుండా ఆడేళ్ళు భలే దాపడమైంది గంటాల లొల్లాడలోని మీ లొల్లి వచ్చబోను. అయ్యో పోరడు గందుకే కావచ్చు పిసోడైంది, లేకపోతే ఇన్ని రోజులు మంచిగా ఉన్నాడు. ఏం మనసులే మీరు? పొలగాడు మా ఇంటికి వస్తే పొలు పొలు కొట్టిన దొంగోడు అనుకోని మీరు మనసులేనా? మీరు మనుషులు కాదు, గాడులు. అయ్యో బాబా దెబ్బలు బాగానే తాకినాయి, ఎందుకు చెప్పలేదు? ఏడేడే తాకినాయి బావా, చెప్పనే లేదేమే. అలా మనవరాలి కోసం నేను పోతే ముసలిది నన్ను పొట్టు కొట్టింది, కానీ ఇప్పుడైతే మంచిగా మాట్లాడింది. అవునే, నీకు దొంగోడు తెలియదు, దొరోడు తెలియదు అనే నా పొరాన్ని కొట్టి చంపిన్రు. ఇంక ఇంటికి వచ్చి చెప్తాను. నీ అక్క నిన్ను కూడా అంతా ఏం మనిషే నువ్వు? ఒక్క పోరానికి ఒక్కటి అని ఇద్దరి చేతివి. ఇక ఈదుర సంవత్సరం అంటే ఏడికెళ్ళి ఇద్దడే ఆడికే నేను ఇద్దరు అద్దాని మొత్తుకున్నా. ఏమో పిల్లలు పిల్లలని చేసి పోరన్ని పిప్పి అయ్యబట్టి నా రాత గింతే అనుకొని ఉంటలే, ఎందుకే లొల్లి? ఎందుకు బాబా అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? ఎంతసేపు మాలోళ్ళే చూసుకున్నాం గాని నీ మనసు ఏందో తెలుసుకోలేకపోయినాం బావా, మమ్మల్ని క్షమించు. అక్క
పెద్దదాని అని చూడకుండా నేను తిట్టిండే, ఏమనుకోకే, సారీ నాక. పిల్లల కోసం నీకు ఇద్దరు చేసి నీకు సంతోషం లేకుండా చేసిండ్రా, నాదేరా తప్పు. ఏందే అవ్వా నీ తప్పు? పిచ్చి పట్టిందానే? నువ్వేం చేసిన నా సంతోషం కోసం గానే. అత్తమ్మ నన్ను క్షమించు, ఇప్పటి నుంచి మీ అబ్బాయిని మంచిగా చూసుకుంటా. అవునత్తమ్మా, మేమిద్దరం కలిసి బావని సంతోషంగా చూసుకుంటాం. ఇంత మంచి పిల్లలుండగా నేను పరాయాడదని చూసాను. ఛీ నా బతుకు. బయట వాళ్ళపై చూపెట్టే ప్రేమ ఇంట్లో నా పిల్లలపై చూపెడితే ఈ సమస్యలు ఎప్పుడూ దూరం అయిపోయాయి. ఛీ ఎంత వేస్ట్ గాడి నేను. నా బిడ్డ కాపురం నిలబెట్టేది పోయి నేనే గొడవలు పెట్టిన అల్లుడా నన్ను క్షమించాలి. ఎప్పుడు గిట్లా సంతోషంగా ఉండాలి. బావా నీకు ఈ గొడవల వాడి ఒక విషయం చెప్పుడు మర్చిపోయింది. ఏంటి చెప్పు. నేను నీళ్ళు పోసుకున్నా. అబ్బా, ఎంత మంచి మాట చెప్పినవే, నీ నోరు చల్లగా. నా పిల్ల చిన్నది నీళ్ళు పోసుకున్నదే. హాయ్ హలో నమస్తే, నేను మీ మధుశ్రీ తెలంగాణ. సో మళ్ళీ ఒకసారి మీ ముందుకైతే రాబోతున్నాం నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ తో. సో ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ని చాలా బాగా ఆదరించారు, దీన్ని కూడా అలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మధుశ్రీ తెలంగాణ ఛానల్. సో థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఎ లాట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్క పొన్న గంటుంటది, గట్టి కొట్టురి.